ఇప్పుడు కూడా 2000 నోట్లు చెల్లుతాయని ఆర్బీఐ ప్రకటించింది. 2000 నోట్లలో దాదాపు 97.62% బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చాయని, కేవలం 8,470 కోట్ల విలువైన నోట్లు మాత్రమే జనం దగ్గర ఉన్నాయని శుక్రవారం తెలిపింది. గత మే 19న ఆర్బీఐ 2000 డినామినేషన్ బ్యాంక్ నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. అప్పటికి చెలామణిలో 3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు ఉన్నాయి. గత నెల 24 నాటికి వీటి విలువ 8,470 కోట్లకు తగ్గింది. అంటే మే 19, 2023 నాటికి చెలామణిలో ఉన్న వేల నోట్లలో 97.62% తిరిగి వచ్చాయి. దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ కార్యాలయాల్లో ప్రజలు 2000 బ్యాంకు నోట్లను డిపాజిట్ చేయవచ్చు. వారి బ్యాంక్ ఖాతాలకు క్రెడిట్ కోసం ఏదైనా పోస్ట్ ఆఫీస్ నుంచి ఏదైనా ఆర్బీఐ ఇష్యూ ఆఫీసులకు ఇండియా పోస్ట్ ద్వారా 2000 నోట్లను పంపవచ్చు. 2000 నోట్లను కలిగిన ఉన్న వాళ్లు, సంస్థలు వాటిని సెప్టెంబరు 30, 2023లోగా మార్చుకోవాలని లేదా బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయాలని ఆర్బీఐ సూచించింది. ఆ తర్వాత గడువు అక్టోబర్ 7 వరకు పొడిగించింది. ఇప్పుడు కూడా 2000 నోట్లు చెల్లుతాయని ఆర్బీఐ ప్రకటించింది. 2000 నోట్లలో దాదాపు 97.62% బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చాయని, కేవలం 8,470 కోట్ల విలువైన నోట్లు మాత్రమే జనం దగ్గర ఉన్నాయని శుక్రవారం తెలిపింది. గత మే 19న ఆర్బీఐ 2000 డినామినేషన్ బ్యాంక్ నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. అప్పటికి చెలామణిలో 3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు ఉన్నాయి. గత నెల 24 నాటికి వీటి విలువ 8,470 కోట్లకు తగ్గింది. అంటే మే 19, 2023 నాటికి చెలామణిలో ఉన్న వేల నోట్లలో 97.62% తిరిగి వచ్చాయి. దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ కార్యాలయాల్లో ప్రజలు 2000 బ్యాంకు నోట్లను డిపాజిట్ చేయవచ్చు. వారి బ్యాంక్ ఖాతాలకు క్రెడిట్ కోసం ఏదైనా పోస్ట్ ఆఫీస్ నుంచి ఏదైనా ఆర్బీఐ ఇష్యూ ఆఫీసులకు ఇండియా పోస్ట్ ద్వారా 2000 నోట్లను పంపవచ్చు. 2000 నోట్లను కలిగిన ఉన్న వాళ్లు, సంస్థలు వాటిని సెప్టెంబరు 30, 2023లోగా మార్చుకోవాలని లేదా బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయాలని ఆర్బీఐ సూచించింది. ఆ తర్వాత గడువు అక్టోబర్ 7 వరకు పొడిగించింది. ఇప్పుడు కూడా 2000 నోట్లు చెల్లుతాయని ఆర్బీఐ ప్రకటించింది. 2000 నోట్లలో దాదాపు 97.62% బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చాయని, కేవలం 8,470 కోట్ల విలువైన నోట్లు మాత్రమే జనం దగ్గర ఉన్నాయని శుక్రవారం తెలిపింది. గత మే 19న ఆర్బీఐ 2000 డినామినేషన్ బ్యాంక్ నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. అప్పటికి చెలామణిలో 3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు ఉన్నాయి. గత నెల 24 నాటికి వీటి విలువ 8,470 కోట్లకు తగ్గింది. అంటే మే 19, 2023 నాటికి చెలామణిలో ఉన్న వేల నోట్లలో 97.62% తిరిగి వచ్చాయి. దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ కార్యాలయాల్లో ప్రజలు 2000 బ్యాంకు నోట్లను డిపాజిట్ చేయవచ్చు. వారి బ్యాంక్ ఖాతాలకు క్రెడిట్ కోసం ఏదైనా పోస్ట్ ఆఫీస్ నుంచి ఏదైనా ఆర్బీఐ ఇష్యూ ఆఫీసులకు ఇండియా పోస్ట్ ద్వారా 2000 నోట్లను పంపవచ్చు. 2000 నోట్లను కలిగిన ఉన్న వాళ్లు, సంస్థలు వాటిని సెప్టెంబరు 30, 2023లోగా మార్చుకోవాలని లేదా బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయాలని ఆర్బీఐ సూచించింది. ఆ తర్వాత గడువు అక్టోబర్ 7 వరకు పొడిగించింది. ఇప్పుడు కూడా 2000 నోట్లు చెల్లుతాయని ఆర్బీఐ ప్రకటించింది. 2000 నోట్లలో దాదాపు 97.62% బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చాయని, కేవలం 8,470 కోట్ల విలువైన నోట్లు మాత్రమే జనం దగ్గర ఉన్నాయని శుక్రవారం తెలిపింది. గత మే 19న ఆర్బీఐ 2000 డినామినేషన్ బ్యాంక్ నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. అప్పటికి చెలామణిలో 3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు ఉన్నాయి. గత నెల 24 నాటికి వీటి విలువ 8,470 కోట్లకు తగ్గింది. అంటే మే 19